హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు సీరియల్ అడ్డా ఛానల్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పబోతున్నాను. నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. వల్లి చేసిన గొడవ వల్ల నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం వీళ్ళే అని ప్రేమకు తెలిసింది. వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోనున్నారా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ ధీరజ్ ఒకడే కష్టపడుతున్నాడు. డెలివరీ బాయ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి తర్వాత కాలేజ్కి వెళ్ళి చదువుకొని నా ఫీజు తన ఫీజు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్క, నాకు ఏదైనా జాబ్ చూడు అని నర్మదని అడిగినప్పుడు అప్పుడు నర్మద, నువ్వు క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు, నీకు ఒక మంచి క్లాసికల్ డ్యాన్సర్ టీచర్గా నేను ఒక దగ్గర పెడతాను. నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సెలవులు కాబట్టి వాళ్ళకి నేర్పించడానికి నిన్ను అపాయింట్మెంట్ ఇస్తాను అని చెప్తుంది. అవునా, చాలా థ్యాంక్స్ అక్క, నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఈ విషయం మామయ్యకి తెలిస్తే మామయ్య ఊరుకుంటారా? ఇంతకీ అసలు ఆ వల్లికి తెలిస్తే అసలు ఇంట్లో చెప్పి రచ్చ చేస్తుంది అక్క అని ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నర్మదా చెప్తుంది, అంతే ప్రేమ, తోడి కోడళ్ళు అంటే అలాగే ఉంటారు, వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. ఒక పాము ముంగీస ఎలాగైతే ఒకరినొకరు చూసుకుంటే పడకుండా ఉంటారో తోడి కోడళ్ళు కూడా అలాగే ఉంటారు అని ప్రేమతో చెప్తుంది. అప్పుడు ప్రేమ అంటుంది, అదేంటక్క, మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా, ఎందుకని వల్లి అక్క అలా చేస్తుంది అని ప్రేమ అడుగుతుంది. అప్పుడు నర్మద చెప్తుంది, అంతే, తన మనస్తత్వం తన స్వభావం అంతే, కానీ తను చెడ్డదని చెప్పట్లేదు. అత్తయ్య మామయ్యలు బాగా చూసుకుంటుంది, ఇంట్లో పని చేస్తుంది, మనకు ఒక్క పని కూడా చెప్పదు. కానీ ఏంటంటే తనే పెత్తనం చేయాలి, తనకే మంచి ఉన్నత స్థానం రావాలి, అసలే పెద్ద కోడలు కదా, అందుకే హోదా చూపిస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే అప్పుడు నర్మద చెప్తుంది, ఇదిగో నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పాల్సిన ఇల్లు ఇదే, ఇదిగో చూడు, ఇక్కడే చెప్పు, మంచిగా చెయ్యి అని చెప్తుంది. ఇక ప్రేమ లోపలికి వెళ్ళి తన డ్యాన్స్ని స్టార్ట్ చేస్తానికి అందరు పిల్లలు రెడీగా ఉండండి అని చెప్పి తన డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది. అందరూ ఫస్ట్ గజ్జలు కట్టుకోండి అని గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉండగా చాలాసేపటి తర్వాత అక్కడికి ధీరజ్ వస్తాడు. ధీరజ్ వచ్చిన విషయం నర్మద చూసి, ప్రేమ అంటే ఏంటక్క అని నర్మదను కూడా డ్యాన్స్ చేపిస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. నీకు డ్యాన్స్లో బాగా లీనమైపోయావు, ధీరజ్ వచ్చినంటే ఏంటి, ధీరజ్ వచ్చాడా, ఇక్కడికి ఎందుకు వస్తాడు అని చెప్తూ డ్యాన్స్లో లీనమైపోయింది ప్రేమ. అప్పుడు నర్మద గట్టిగా అరిచి, ఇదిగో ధీరజ్, నీ మొగుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసరికి నర్మదను ఒక్కసారిగా కింద పడేస్తుంది. అమ్మో, ధీరజ్ వచ్చాడా, అప్పుడు ఏం చేయాలని ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఎక్కడ దాక్కోవాలా అని చూస్తూ నర్మద ఏమో వెళ్ళి గార్డెన్లో చెట్ల దగ్గర దాక్కుంటుంది. ప్రేమ ఏమో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపు చోటుని దాక్కుంటుంది ప్రేమ. ధీరజ్ ఆ ఫుడ్ తీసుకొని లోపలికి వస్తాడు. అక్కడ ఎవరు లేకపోయేసరికి అక్కడ డ్యాన్స్ నేర్చుకున్న పిల్లల్ని అడుగుతాడు, ఏంటి ఇక్కడ ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవండి అంటే, మా ఇంట్లో ఎవరు లేరు, మాకు డ్యాన్స్ నేర్పిస్తున్న టీచర్ అక్కే ఉంది అని పిల్లలందరూ చెప్తారు. అవునా, మీ టీచర్ అక్క పేరేంటి చెప్తారా, ఒకసారి పిలుస్తారా అని అంటే, పేరు తెలియదు మాకు, మీరందరూ ఏమని పిలుస్తారు అని ధీరజ్ అడుగుతారు. టీచర్ అక్క అని పిల్లలందరూ సమాధానం చెప్తారు. సరే, మీ టీచర్ని పిలవండి అని అంటే, లోపల నుంచి ప్రేమ, నేను రాను, నేను పరాయి పురుషుని చూడను, అక్కడే పెట్టి వెళ్ళిపోండి, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అంతలో ప్రేమ మొహం ఎదురుగున్న అద్దంలో కనపడుతుంది. ధీరజ్ ప్రేమను బయటకు వచ్చేలాగా చేస్తాడు. ప్రేమ బయటకు వచ్చి, ఏంటి అని అంటే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకున్నావు అని ధీరజ్ అడుగుతాడు. అప్పుడు ప్రేమ చెప్తుంది, నేను ఇక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వల్లి చూస్తుంది, ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయితే అర్జెంటుగా వెళ్ళి వీళ్ళ మీద మామయ్యకి చెప్పేయాలి.